హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని అయితే మనసారా అయితే కోరుకుంటున్నాను. నైట్ అయితే వర్షం అయితే పడింది. ఇంకా మార్నింగ్ అయితే చాలా చల్లంగా వాతావరణం అయితే చాలా చల్లంగా ఉందండి. చాలా బాగుంది వాతావరణం అయితే ఇక్కడ. ఇంకా ముందు రోజు అయితే నేను దోసపిండి అయితే వేసి అయితే ముందుగానే పెట్టుకున్నాను. ఇంకా లోపలికి వచ్చేసి అయితే ఇంకా పల్లీలు అయితే అరకిలో అయితే వేయించి పెట్టుకున్నానండి. అంటే అరకిలో ఒకేసారి అయితే మేము చేసుకోములే చట్నీ. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా ఉంటుందండి. ముందుగానే అరకిలో అయితే వేయించి పెట్టుకుంటాను. నేనైతే కొంచెం తీసుకొని పల్లీలు, పుట్నాల పప్పు, ఎండుమిర్చి అయితే మీకు కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోండి. 2 చిల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు అయితే తీసుకొని చట్నీ అయితే మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఆ తర్వాత ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఎర్ర చట్నీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసి చట్నీలు అయితే వేసుకున్నానండి. ఇంకా ఆ చట్నీ అయితే దోశల్లో తింటుంటే ఉల్లి దోశ తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. ఫీలింగ్ ఆ విధంగా వస్తుంది నాకైతే. మా పిల్లలు అయితే మామూలు చట్నీ కంటే ఆ ఎర్ర చట్నీ అయితే అడుగుతారండి. ఇక్కడైతే టమాటా రైస్ అయితే చేస్తున్నాను. ముందు రోజు మా పిల్లలు అయితే చెప్పారు టమాటా రైస్ చేయమని. ఉల్లిపాయ అప్పుడే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా అయితే తీసుకున్నాను. అదండి చెక్క, లవంగ, యాలక్కాయ, షాజీరా అవి అయితే తీసుకున్నాను. నేను కొంచెం ఆయిల్, 1 స్పూను నెయ్యి అయితే తీసుకున్నాను. హోల్ గరం మసాలా వేసిన తర్వాత నేనైతే చిన్న చిన్న ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని అవి వేపుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమోటాలు అయితే కట్ చేసుకొని నేనైతే పావు కేజీ కంటే తక్కువే తీసుకున్నానండి. టమోటాలు అయితే అవి కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను స్పూన్ తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటాలని తీసుకొని అయితే ఉల్లిపాయలు దాంట్లో వేసుకోవాలండి. టమోటాల్లో కొంచెం టమోటా పేస్ట్ పెట్టుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేస్తే బాగా దగ్గరకు వస్తే ఉడికిపోతుందండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మనం ఆయిల్ వేసుకున్న ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి టమోటాలు అయితే. ఆ తర్వాత నా దగ్గర కసూరి మేతి, మీకు సరిపడా కారం నేనైతే స్పూన్ అయితే తీసుకున్నానండి. కారం అయితే మీరు ఎంత కావాలో అంత అయితే తీసుకోండి. కారము, మళ్ళీ అయితే కొత్తిమీర, పుదీనాకు అవైతే నేను తీసుకున్నాను. కారం వేసిన తర్వాత పచ్చి వాసన అంతా పోవాలండి. పోతేనే చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ అయితే తీసుకుంటారో ఆ గ్లాస్తో గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోండి. పర్ఫెక్ట్గా అయితే బాగా వస్తుంది. కొంచెం బియ్యం అయితే పాత బియ్యం అయితే కొంచెం నీళ్ళు మరిన్నే పడతాయి. కొత్త బియ్యం అయితే తక్కువగా పడతాయండి. బియ్యానికి అయితే వాటరు అదిగోని నేనైతే శనగిత్తనాలు వేయించి పెట్టుకున్నాను చెప్పాను కదా. ఆ తర్వాత వాటర్ అంతా మరిగిపోయాయండి. వాటర్ మరిగిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ కాదండి మామూలు రైస్ అయితే తీసుకొని ముందుగానే కడిగి పెట్టుకొని నానపెట్టుకున్నాను. ఇంకా వాటర్ మరిగిన తర్వాత రైస్ అయితే వేసేసాను. ఇదిగోండి రాత్రి అయితే మాకు కేంద్రం దగ్గరే ఉంటుంది. పాలైతే తెచ్చేసి కాగపెట్టి తోడైతే వేసుకున్నాను. మరుసటి రోజు కావాలని మాకు. ఇంకా టమోటా రైస్లోకి అయితే రైతా అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే కాంబినేషన్ అయితే బాగుంటుంది. మీకు ఇష్టమైతే రైతా చేసుకోండి, లేకపోతే మామూలుగానే తినేసేయొచ్చండి. టమోటా రైస్ అయితే నాకైతే చాలా బాగా వచ్చింది టమోటా రైసు. ఇంకా పిల్లలకి క్యారేజీలకు పెట్టాలి కదా. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అయితే నేను తీసుకున్నాను. జీలకర్ర అయితే ఈ విధంగా నలిపేసుకుంటే అదే చేత్తో నలిపి వేసుకుంటే రైతా అయితే చాలా బాగుంటుంది. జీరా బాగుంటుంది అలా వేసుకుంటే. ఇంకా ఈ ఉదయం పూట ఇంకా హడావుడిగా ఉంటుంది కానీ పిల్లలు స్కూల్కి పంపించాలా, టిఫిన్ చేయాలా, లంచ్ కట్టాలా, అవన్నీ కట్టాలిగా. ఇంకో త్వరగా అయితే ఇక్కడ చేస్తున్నాను. మా మరదలు అయితే అండి ఇక్కడ వీడియో అయితే తీస్తుంది. ఇంకా దోశల పిండి వేసానని చెప్పాను కదా, దోశలు అయితే ఇక్కడ వేస్తున్నాను. దోశలు, చట్నీ, టమోటా రైస్ అయితే నిజంగా చెప్తానండి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా అయితే దోశలు క్రిస్పీగా సాఫ్ట్గా అయితే వచ్చాయి మాకు. ఇక్కడ ఇంకా పిల్లలకైతే
దోశలు అయితే వేసి ఇచ్చేసానండి. ఇక్కడైతే వాళ్ళు 8 గంటలకల్లా రెడీ అయిపోయి వెళ్ళాలండి. బస్సు అయితే 9 గంటల వరకే ఉంటుంది. బస్సులు అందరూ మరలా వాళ్ళకైతే మా వారు వెళ్ళి వదిలిపెట్టేసి అయితే వస్తారు స్కూల్ దగ్గరికి. సాయంత్రం వచ్చేటప్పుడు అయితే బస్సుకి అయితే వచ్చేస్తారండి వాళ్ళైతే. ఇదిగోండి టమోటా రైస్ అయితే చాలా పొడి పొడిగా అయితే చాలా యమ్మీగా అయితే టేస్ట్గా అయితే వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా అయితే క్యారేజీ అయితే పెట్టేశాను పిల్లలకైతే. రైతే చేశాను కదా, రైతా అయితే పెట్టేశానండి. ఇంకా మేము టిఫిన్ అయితే చేసేసి ఇంకా బట్టలు అయితే ముందు రోజు వాటర్ అయితే మాకు రాలేదండి. లైన్ వాటర్ అయితే మాకు వస్తాయి. బట్టలు ముందు రోజు అయితే వాష్ అయితే చేయలేదు. ఇక్కడ నేను మా మరదలు ఇద్దరం కలిసి బట్టలు అయితే ఉతికేసాము. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ టైం అయింది. ఇంకా నేను మా తమ్ముడు భార్య, మా తమ్ముడు భార్య పేరు జోష్న, మా పెద్ద తమ్ముడు కూతురు అండి అమ్మాయి పేరు సంతోష్ని. ఇంక ఇద్దరం కలిసి పనులు చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యామండి ముగ్గురం అయితే. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాం మధ్యాహ్నం అయితే. ఇంక ఈ అమ్మాయి సంతోష్ని అయితే డ్యాన్స్ చేస్తుందండి. చూడండి చాలా బాగుంటుంది. వాళ్ళ టీచర్ అయితే పోయమ్స్ అన్నీ నేర్పించింది అత్త అని చెప్పి నాకైతే చెప్తుంది. వీడియో అయితే తీస్తాను. ఏ సంతోషిని అని అంటే ఇక్కడైతే వేస్తుందండి. చిట్టి చిలకమ్మ, జానీ జానీ యశ్ పాప, చిట్టి చిట్టి మిరియాలు అని ఎలా వాళ్ళ మిస్ అయితే ఏ విధంగా అయితే చెప్పింది, మా మిస్ ఈ విధంగా చెప్పింది అని చెప్పి అయితే డ్యాన్స్ చేస్తుంది. వేస్తుంది ఎడైతే బాగా చెప్తుందండి అసలు అన్నీ అయితే. ఇంకా ఆ భోజనం చేసిన తర్వాత సాయంత్రం 5 ఆ టైం అయితే అయిందండి. మేడ పైన అయితే మాకు రమ్ములు అవన్నీ అయితే ఉన్నాయి. క్లీన్ చేస్తున్నాను వాటిని అయితే. ఇంకా పిల్లలకైతే స్నాక్స్ ఇంకా గుంట పొంగనాలు అయితే వేస్తున్నాను ఇక్కడ. చాలా బాగున్నాయండి గుంట పొంగనాలు అయితే. ఉదయం దోశలు వేసాను కదా, ఆ దోశ పిండితోనే గుంట పొంగనాలు అయితే వేసేసాను. స్నాక్స్ తినేసామండి అందరం అయితే. ఇంకా సాయంత్రం అయితే మా వారు కూరగాయలు, ఈ పిల్లలకి తినే స్నాక్స్ అవన్నీ అయితే తీసుకొచ్చారు. ఏదో చకోడీలు, మూందాలు, బిస్కెట్ ఇంకా అవన్నీ తీసుకొచ్చారండి. ఇక్కడ బొరుగు ముద్దలు కూడా తీసుకొచ్చారు, బాగున్నాయండి. ఇంకా కూరగాయలు తీసుకొచ్చారని చెప్పాను కదా. ఇంకా ఫ్రెష్గా అయితే బీరకాయలు అయితే వచ్చినాయి తీసుకొచ్చారు. ఫ్రెష్గా ఉన్నప్పుడే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. నిజంగా అండి చాలా టేస్ట్గా అయితే వచ్చింది. కొంతమంది బీరకాయ కూరలు అండి పాలు కూడా పోసుకొని వండుకుంటారు. మేమైతే పాలు పోస్తే తినము. ఇంకా బీరకాయలు కట్ చేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి తాలింపు వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చిన తర్వాత వాటర్ ఏమైతే వేయలేదండి. ఆ బీరకాయలో నుంచే వాటర్ వస్తాయి, ఆ వాటరే సరిపోతాయి. ఇంకా తర్వాత కూర అంతా ఉడికిన తర్వాత మీకు సరిపడంత కారం, ఉప్పు అదంతా అయితే ఇక్కడే చెక్ చేసుకొని అయితే చూసుకోండి. నేనైతే వాటర్ అయితే ఏమీ వేయలేదు. ఇంకా కర్రీ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. ఇంకా సాయంత్రము అందరం కలిసి అయితే మేము భోజనం అయితే చేసామండి. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి, మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.